ఏం చెప్తారు ప్రభుత్వం తరఫు? సరే, కాంగ్రెస్ పార్టీ ధీమా ఖచ్చితంగా చెప్తుంది అనుకోండి, ప్రభుత్వంలో ఉంది కాబట్టి కొంత వాళ్ళకి లేనిది మీకు ఉండే అవకాశం ఏంటంటే అన్ని దళాలని అన్ని అస్త్రాలని మోహరింపు చేయొచ్చు. కానీ బీఆర్ఎస్ కు నాకు అడ్వాంటేజ్ ఏంటంటే మరి సిట్టింగ్ సీటు గోపీనాథ్ గారికి ఉన్న పేరు, మంచి పేరు, వారి భార్యే రంగంలో దిగుతున్నారు. మరి ఇప్పుడు కంటోన్మెంట్ కూడా సేమ్ పరిస్థితి ఉండదు కదా రిషి గారు, ఇంతకంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ ని డిస్ప్లే చేసి కాంగ్రెస్ కు వచ్చి సీటు గెలుచుకున్నట్టు కదా ఆ రోజు, అంతకంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ డిస్ప్లే చేసిండ్రు బీఆర్ఎస్. ఇది ఖచ్చితంగా సిట్టింగ్ సీటు ఈ పర్సన్ గా సాయన్ అనేటటువంటిది వెనకటి నుంచి కూడా మా కంచుకోట ముచ్చటే లేదు అని అంటే జనాల్లో చనిపోయినటువంటి అప్పటికిప్పటికి మీ పాలన కొంత చూసారు కదా అది అప్పటికిప్పటికి ఇంకా బ్రహ్మాండంగా మెజారిటీ పెరుగుతుంది, మాకు బ్రహ్మాండంగా మెజారిటీ పెరుగుతుంది. ఎందుకంటే సరే ఇప్పుడు బాకీల రాష్ట్ర సమితి బాకీ కార్డులను పట్టుకొని పోతే ప్రజలు వాళ్ళ దోకాలని అడుగుతారు. వాళ్ళు 10 సంవత్సరాలు మీరు చేసిన దోకాల సంగతి ఏందా, KG to PG అని అన్నారు, తర్వాత నిరుద్యోగ భృతి అని అన్నారు, మూసీని మంచినీళ్ళ లెక్క తయారు చేస్తామని అన్నారు, లేకపోతే మూసీ ప్రక్షాళన అని అన్నారు, దళితులకు 3 ఎకరాల భూమి అని. అసలు దళితున్నే ముఖ్యమంత్రిని చేశానే కాడికి మొదలైతే ఇలా దోకా ఒకటి కాదు, 2 కాదు, బీసీ బంధు దాకా కూడా ఎన్నికల కంటే ముంగట స్టంట్లు చేసిన బీసీ బంధు దాకా దోకాలు తప్ప వీళ్ళ యొక్క చరిత్ర అంతా. మీకు వర్షాకాలం కొంత వెళ్ళనయ్యేటట్టు ఏం కనిపించట్లేదా జూబ్లీ హిల్స్ లో? ఎందుకంటే నిన్న ఒక స్టోరీ చూసాయండి, 33,000 గుంతలో ఎన్నో ఉన్నాయి రోడ్ల మీద, నాట్ ఓన్లీ జూబ్లీ హిల్స్, ఓవరాల్ గా. సరే, ఒకటి వ్యవస్థలో పని చేసుకుంటూ పోవడం మాకు తెలుసు. వర్షాలు పడి ఎక్కడన్నా కొంచెం అటు ఇటుగా ఉంటున్నప్పుడు ఏ వ్యవస్థలు పనిచేసుకుంటూ పోయేటివి ఆ వ్యవస్థలు అనేటటువంటి ఆటోమేటిక్ మోడ్ లో ఉన్నాయి. కోపంతో ఉంటారు కదా సార్, కోపాలు అనేటటువంటి ప్రతిపక్షాలు వాళ్ళ బాధ్యత, వాళ్ళది గుర్తు కూడా చేయాలి. వాళ్ళు గుర్తు చేస్తుంటేనే మేము కూడా సక్రమంగా పనిచేసుకుంటూ పోతాం. ఈ రెండు హెల్దీగా ఉన్నప్పుడే నడుస్తారు ఎప్పుడైనా వ్యవస్థ. వాళ్ళు మొత్తం కనిపించకుండా పాపం వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు లేకున్నప్పటికీ కూడా ప్రతిపక్ష బాధ్యతలు అనేటటువంటిది మిగతా వాళ్ళు కొంచెం ప్రజలు అనేటటువంటి గుర్తు చేస్తా ఉన్నప్పుడు మేము కూడా పనిచేసుకుంటూ పోతాం, ఇబ్బంది ఏం లేదా. కానీ ఈ ఎన్నికల వరకు వచ్చినప్పుడు మాత్రం జనాలకి మరీ ముఖ్యంగా మైనారిటీలకు కూడా ఒక స్పష్టత ఏమొచ్చింది అంటే, మైనారిటీల గురించి నేను మారుతా ఉన్నా, ఒక స్పష్టత ఏమొచ్చిందంటే కార్కో డాలేతో కమల్కో జాయేగా. అది కారు గిట్ట వేస్తే ఇది ఖచ్చితంగా కమలం పువ్వుకే పోయేటటువంటిది. ఆ 2 పార్టీలు ఒకటే. కారు గుర్తు గిట్ట మనం ఓటేస్తే అది ఖచ్చితంగా కమలం పువ్వుకు పోయినట్టే. ఎందుకు అని అంటే బీజేపీ బీఆర్ఎస్ 2 ఎటు ఒకటే కాబట్టి. కాదు అనడానికే, ఖండించడానికే, వాళ్ళ మీద పోరాడడానికే వీళ్ళు ఈ 2 సంవత్సరాల్లో మా మీద యుద్ధం తప్ప కేంద్రం తప్పులు కూడా రాష్ట్రం మీద ఆపాదించి మా మీద యుద్ధం ప్రకటించినప్పుడు జూబ్లీస్ లో ఉంటున్నటువంటి జనాలు మరీ ముఖ్యంగా బీజేపీ కమ్యూనల్ పాలిటిక్స్ ఆడుతున్నప్పుడు అదే గ్రౌండ్ లో చూసేటోళ్ళు మాత్రం ఖచ్చితమైన స్పష్టత వస్తుందో రాదా? రామన్ భాయ్, నేను కూడా అంటా, ఇప్పుడు కాంగ్రెస్ కోటేస్తే ఎంఐఎం కోటేసినట్టు మేము కూడా క్యాంపెయిన్ సపోర్ట్ చెప్పండి అనే చెప్పండి పోనీ చెప్పండి. ఎప్పుడైనా నేను అదే అంటున్నా, చెప్పండి అదే చెప్పండి. మీ పాయింట్ ఏంటి? ఇప్పుడు పురాణ్ పూలు, చాదర్గట్టు, పత్తర్గట్టు, ఈ మూసీ గంట ఉన్నటువంటి పేద ముస్లింలందరినీ ఇళ్ళని ముంచిండ్రు కదా. మన రీసెంట్ గా మీరు ఉస్మాన్ హిమాయత్ సాగర్ నీళ్ళు వదిలి ఇష్టం వచ్చినట్టు పేదోళ్ళు ఇల్లు కూలగొట్టింది మీరు. రిషి గారు, ఒకటి మా జెండా మా గుర్తు మీదకించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన మీదకించి ఓట్లు పడుతున్నాయి. ఇది ఖచ్చితం. క్యాండిడేట్ ఎవరైనా రిజల్ట్ అనేటటువంటిది ఫిక్స్. నేనైతే ఒకటే చెప్తాను, రిజల్ట్ అనేటటువంటిది మాత్రం ఫిక్స్. కానీ సరే, ప్రతిపక్షాలు ఖచ్చితంగా ఏం ప్రాబ్లం లేదు. రైట్, ఏంటి అన్న ఉందా రిఫరెండం అనేది? దాని మీద ఇంకెందుకు ప్రభుత్వం అంతా ఓపెన్ గా ఛాలెంజ్. ఇంకోటి స్థానికంగా ఉంటున్న వాళ్ళు ఎప్పుడైనా రిఫరెండం అని చెప్తారు. ఇంకొక బేసిక్ ఫండమెంటల్ థింగ్, స్థానికంగా ఉంటున్న ప్రజలు ఎవరైనా కూడా లోకల్ స్థానికంగా అధికార పక్షానికి ఓటు వేస్తే పనులు అవుతాయి. రానున్నటువంటి కాలంలో ఇబ్బంది ఉండదు. ప్రతిపక్షాల కోరికనే ఓటేసి అన్ని ఇబ్బందులు పడతా ఉంటామని చెప్పి ఉంటారు కదా. అర్థం అది కదా, ఓడిపోయిన ఒప్పుకోవాల్సిందే.